మీరు అవంతితో ఇంట్లో సామరస్యంగా మాట్లాడుంటే తను బయటికెందుకెళ్ళి కూర్చుంటుంది? ఇంత గొడవ ఎందుకు జరుగుతుంది? ఆ ఇంటికి పెద్దలున్నైనా పెద్ద కొడుకునైనా నేనే. నా ఇంట్లో ఏ సమస్య వచ్చినా పరిష్కరించాల్సిన బాధ్యత కూడా నాదే. ఎంతసేపైంది అవంతి వెళ్ళి? ఇప్పుడే వెళ్ళారా? సీతగారొచ్చి తీసుకెళ్లారు. ఊరికినే ఏం వెళ్ళలేదులే, మా ఇద్దరికి చెరువు ట్రక్కు గడ్డి పెట్టి వెళ్ళింది. వీడిని కన్న పాపానికి ఎవరేం పెట్టినా తినాలి కదనే, తప్పుతుందా? అవంతి బాగా గొడవ చేసిందా? సమయానికి ఏ ఛానల్ వాళ్ళు రాలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే స్టేట్ మొత్తం చూసేవాళ్ళు. చుట్టుపక్కల కాలనీ వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారా. నీ దయ వల్ల ఇక మేం పగటిపూట రోడ్డు మీద తిరగక్కర్లేదు. జనానికి మేం ముఖం చూపించడానికి సిగ్గుపడాలిగా. మరీ అంత వెటకారం వద్దు నాన్న. రేయ్, 2 మాటలు విన్నందుకే నువ్వంత ఫీల్ అవుతున్నావే, మరి సీతాంటి అన్న మాటలకి మేమెంత బాధపడాలరా? అయిపోయిందేదో అయిపోయింది, వదిలేయండి నాన్న. జరిగింది మర్చిపోతే మీ బాధ ఒక్కరోజుతో తీరిపోతుంది. కానీ నేను మర్చిపోవడానికి జీవితకాలం పడుతుంది. సర్లే, బాధపడకు. పోయిన పరువు ఎలాగూ తిరిగి రాదు. నీ పెళ్ళాం ఈ గడప తొక్కిందంటే మాత్రం మేమిక తలెత్తుకోలేం. ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాల్సిందే. ముందు జరగాల్సింది చూడు. చూసేదే ఉంది నాన్న, లాయర్తో మాట్లాడమన్నానుగా. మాట్లాడడం ఎప్పుడూ అయిపోయింది. నోటీస్ కూడా పంపించాం. ఈ పాటికి వాళ్ళకి అందే ఉంటుంది. మంచి పని చేశారు, మీరేం బాధపడకండి. ఇంకోసారి అవంతి ఈ గడప తొక్కకుండా చూసుకునే బాధ్యత నాది. వద్దు వద్దు అని బతిమాలుతున్నా వినకుండా వెళ్ళావు. ఇంటి పరువును బజార్న పెట్టావు. వాళ్ళ మనసుల్లో ఇంత చెడు ఆలోచనలున్నాయని నాకేం తెలుసమ్మా. అత్తయ్య మావయ్య మిమ్మల్ని కలిసామని చెప్తున్నారు. ఆ విషయం మీరు నాకు చెప్పలేదు. కన్న తల్లివి నువ్వు చెప్పవు, కట్టుకున్న మొగుడు ఆయనే చెప్పడు. నన్ను ఒక తింగర్దాన్ని చేసి అందరూ ఆడుకుంటున్నారు. అవంతి ప్లీజ్ ఊరుకో అవంతి, ఏడోకో. ఏడుపు తప్ప నాకింకేం మిగిలిందంటే, నిన్నటి వరకు ఎంత బాధ కలిగినా ఎన్ని ఇబ్బందులొచ్చినా నా వెనుక అండగా కొండలాంటి నా భర్తున్నాడన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు ఆయనే నన్ను కాదనుకుంటుంటే నా పరిస్థితి ఏంటంటే? భరత్కి నువ్వంటే ఇష్టం లేదు అని వాళ్ళ అమ్మా నాన్న చెప్పారు గాని తను డైరెక్ట్ గా నీకు చెప్పలేదు కదా. కొడుకు చెప్పకుండా వాళ్ళ అమ్మా నాన్నలు నాతో ఆ మాట ఎందుకు అంటారు? ఏమో, వాళ్లకు వేరే ఉద్దేశాలున్నాయేమో. అవన్నీ మనకెందుకో. చూడు, నీ పుట్టింటి వాళ్ళ మాట గాని అత్తింటి వాళ్ళ మాట గాని నీ భర్త విషయంలో ఎవరి మాట నువ్వు వినాల్సిన అవసరం లేదు. మనసులు ఇచ్చిపుచ్చుకున్న వాళ్ళు మీరు, కలిసి కాపురం చేసిన వాళ్ళు మీరు. ఎవరి మనసులో ఏముంది అనేది ఒకరినొకరు అర్థం చేసుకున్నా మీకే తెలుస్తుంది. ప్రపంచంలో ఇంకెవ్వరూ కనిపెట్టలేరు, తీర్పు చెప్పలేరు. చెప్పినా అది అబద్ధం. ఆంటీ చెప్పింది కరెక్టేనమ్మా. నీ భర్త తన నోటితో తాను చెప్పే వరకు అతని మనసులో నువ్వున్నట్టే. లేనిపోని టెన్షన్లు పెట్టుకొని మనసు పాడు చేసుకోకు. ఇక మీద ఈ విషయం గురించి మీ అత్తామామలతో కూడా మాట్లాడకు. పెద్దవాళ్ళం మేం మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది, కానీ చిన్నపిల్లవి నువ్వు మాట్లాడితే బాగుండదు తల్లి.
అర్థమైందా? ఇంకెప్పుడు ఇలాంటివి చేయకు. అవంతి, అక్క, అత్తయ్య గారు, ఏంటి బాబు? నేను విన్నది నిజమేనా? ఆ భరత్ నా మరదలకు విడాకులు ఇస్తానన్నాడా? ఏవో చిన్న చిన్న అపార్థాలు, గొడవలు జరుగుతున్నాయి బాబు. పిల్లలు కదా, ఆవేశం తగ్గాక వాళ్లే ఆలోచించుకుంటారని ఎదురు చూస్తున్నాం. భరత్ వాళ్ళ అమ్మ నాన్నే దగ్గరుండి మరీ రెచ్చగొడుతున్నారనిపిస్తుందమ్మా. విడాకులు ఏవో త్వరగా ఇప్పించేసి కొడుక్కి మళ్ళీ పెళ్లి చేయాలని కుట్రలు చేస్తున్నట్టున్నారు. ఆంటీ, ఈ దారుణం నేను సహించలేకపోతున్నాను. అసలే అవంతి అమాయకురాలు. ప్రేమించడం తప్ప ద్వేషం అనే పదానికి అర్థం కూడా తెలియని పిచ్చి పిల్ల. మంచితనానికి మరో రూపం. అలాంటి నా మరదలకి అన్యాయం చేయడానికి చూస్తారా? వాళ్ళు మనుషులా, రాక్షసులా? ఇప్పుడే వెళ్ళి నడి బజార్లో వాళ్ళని కడిగేస్తా. ఇప్పుడే వెళ్ళి వాళ్ళంతా చూస్తాను. వద్దు శైలేంద్ర, అంత పని చేయొద్దు. చిన్న గొడవ పెద్దదైపోతుంది. భార్యాభర్తల మధ్య దూరం మరింత పెరిగిపోతుంది. అలాగని మరీ మనం చేతులు ముడుచుకుని కూర్చుంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు కదా ఆంటీ. వాళ్ళు చేసే తప్పు పనికి సరైన సమాధానం చెప్పి తీరాల్సిందే. నేను ఇందాకే భరత్ వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడాను శైలేంద్ర. పిల్లల గొడవల్లో తలదూర్చి వాటిని ఇంకా పెద్దవి చేయొద్దని హెచ్చరించొచ్చాను. తుఫాన్ వచ్చినప్పుడు సంవత్సరాల తరబడి ఉండదు. 2-3 రోజులు వణికించి వెళ్ళిపోతుంది. ఆ కాసేపు మనం అడిగి మడిగి ఉండాలి అంతే. లేకపోతే కొట్టుకుపోతాం. అపార్థాలనేవి కూడా అంతే. 4 రోజులు ఓపిక పడితే వాటికవే మబ్బుల్లో విడిపోతాయి. శైలేంద్ర, ఈరోజు నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంటికి పెద్దలుడిగా నీ బాధ్యత నువ్వు తెలుసుకుని సాయం చేయడానికి వచ్చావు. కానీ ఇంతకు ముందు నువ్వు కూడా సింధుని మమ్మల్ని అపార్థం చేసుకున్న వాడివే కదా. ఇప్పుడు నువ్వు మారలేదా? కాలమే మనుషుల్ని వాళ్ళ మనసుల్ని మారుస్తుంది. కాలమే జీవితాన్ని చక్కబెడుతుంది. సహనం వహిస్తే కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ అమ్మా. సింధు, ఎక్కడి నుంచి? లాయర్ దగ్గర నుంచి ఆంటీ. ఎవరికి సింధు? ఏముంది అందులో? భారత్ అవంతికి విడాకుల నోటీస్ పంపించాడు.
అవంతి 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 ఏమైంది అవంతి 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 అమ్మ అవంతి చూడండి అంటే ఆయన ఎంతకి తెగించారు. నేనేం జరగకూడదని దేవుణ్ణి ప్రార్థించాను, అదే జరిగింది. విడిపోమని వాళ్ళ అమ్మా నాన్నలే రెచ్చగొడుతున్నారనుకున్నాను. ఈయన మనసులో నుంచి కూడా నన్ను పూర్తిగా తీసేశారనుకోలేదు. లేకపోతే ఈ నోటీస్ ఎందుకు పంపిస్తారు? ఆంటీ ఇక నా వల్ల కావడం లేదా ఆంటీ? ఇప్పుడే వెళ్ళి భరత్ అంతు చూస్తాను. అతని అమ్మా నాన్నని కట్టేసి ఇక్కడికి తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ఆవేశపడకు శైలేంద్ర, ఇది ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయం. అతను లాయర్ నోటీస్ పంపించాడు, లా ప్రకారం వెళ్తున్నాడు. ఇప్పుడు నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ప్రాబ్లం మరింత క్రిటికల్ అవుతుంది. ఒక్కసారి అమాయకమైన అవంతి ముఖం చూడండి ఆంటీ, ఎలా కుమిలి కుమిలి ఏడుస్తుందో. పాపం, తండ్రి లేని పిల్ల. నిజంగా మామయ్య బ్రతుకుంటే ఈ పరిస్థితిలో ఇలా కామ్గా కూర్చుంటారా? మగదిక్కు లేని కుటుంబం ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారేమో వాళ్ళు. ఈ ఇంటికి పెద్దలున్నైనా పెద్ద కొడుకునైనా నేనే. ఇదంతా నా కుటుంబం. అవంతి నా బిడ్డ లాంటిది. ఇక్కడ ఎవరిని టచ్ చేసినా నన్ను టచ్ చేసినట్టే. నీ మాటలతోనే మాకు కొండంత బలం వచ్చినట్టుగా ఉంది బాబు. ఎంతో అన్యోన్యంగా ఉన్న అవంతి భరత్ల మధ్య అపార్థాలు వచ్చాయని ఒకవైపు బాధగా ఉన్నా, నువ్వు బాధ్యత తెలుసుకొని మంచిగా మారడం నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. గొడవ పడ్డం బయట వాళ్ళతో అయితే నువ్వు అన్నట్టు బలాబలాలు చూసుకోవచ్చు శైలేంద్ర. ఇది మన కుటుంబ సమస్య. మనలో మనం 4 గోడల మధ్య గుట్టుగా పరిష్కరించుకోవాల్సిన సమస్య. పరిష్కరించుకోవడానికి ఇంకేం మిగిలిందంటే నా బ్రతుకంతా కేసులు, వాయిదాలు, తీర్పులే కదా. ఆయన ఇంకెప్పటికీ నా మొహం చూడరు కదా. అవంతే, నా ప్రేమని మనసులోనే సమాధి చేసుకొని జీవించవల్ల బతకాల్సిందే కదా. అన్నీ నీకు నువ్వే ఊహించుకుని కుమిలిపోకవంతి. నా కంటోలో ప్రాణం ఉండగా ఈ ఇంట్లో ఎవరికి ఎలాంటి అన్యాయం జరగనివ్వను. అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చినప్పుడు చీకట్లో ఆకారాలు కదులుతూ భయపడతాయి. వెలుగు రాగానే తెలుస్తుంది అదంతా భ్రాంతి అని. ఈ సమస్య కూడా అంతే. భరత్ కుటుంబమో డ్యూటీయో తేల్చుకోలేక సతమతమవుతున్నాడు. అది అతని సమస్య, నీ సమస్య కాదు. తన సమస్యను పరిష్కరించుకోవడానికి మనం సహాయపడాలే గాని మనమే అతనికి సమస్యగా మారకూడదు. తన తప్పు తను తెలుసుకుంటాడు. అప్పటి వరకు అతని స్పేస్ అతనికిద్దాం. ఊరికే టెన్షన్ పడద్దు, అంతా మంచి జరుగుతుంది. ప్రస్తుతం నా మైండ్ ఏమీ పనిచేయడం లేదంటే మీరెలా చెప్తే అలా చేస్తాను. సుమిత్ర, అవంతిని లోపలికి తీసుకెళ్ళు. రామ్మా. ఈ ఇంటి సమస్యని నీ సొంత సమస్యలా ఫీల్ అయి వెంటనే వచ్చా. థ్యాంక్ యూ శైలేంద్ర. మనలో మనకి థ్యాంక్స్లు ఏంటంటే ఈ నోటీసుల విషయంలో ఏమీ చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నాను.
డోంట్ వరీ శైలేంద్ర, సున్నితమైన ఈ సమస్యని మనం కూడా సున్నితంగానే డీల్ చేద్దాం. నీతో అవసరం కలిగినప్పుడు ఖచ్చితంగా ఫోన్ చేస్తాను. చేయండి ఆంటీ. మీ పీకల మీదకి వచ్చినప్పుడు నేనున్నానన్న విషయం మర్చిపోకండి. తప్పకుండా శైలేంద్ర. సింధు, బయలుదేరదామా? ఆంటీ మీ ఆరోగ్యం జాగ్రత్త ఆంటీ. నేను వెళ్ళొస్తాను. దా. సడన్ గా శైలేంద్రకి ఈ ఇంటి మీద అంత ప్రేమ వచ్చిందేంటి? పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవు కదా. తల్లి కొడుకులు కలిసి మళ్ళీ ఏదైనా స్కెచ్ వేశారా? అవంతి, విడాకుల నోటీస్ వచ్చినంత మాత్రాన విడాకులు వచ్చేసినట్టు కాదమ్మా. కోర్టు ప్రొసీడింగ్స్ చాలా ఉంటాయి. కోర్టు ఎవరు ఎందుకు విడాకులు అడుగుతుందో అర్థం చేసుకుంటుంది. భరత్ అడిగినంత మాత్రాన, నువ్వు అడిగినంత మాత్రాన కోర్టు విడాకులు ఇవ్వదు. న్యాయస్థానం నమ్మితేనే విడాకులిస్తుంది. న్యాయం నీ వైపునుంది. కోర్టు తప్పకుండా నమ్ముతుంది. అర్థం చేసుకో అవంతి. భరత్కి నీ మీద ప్రేమ లేకపోతే ఎప్పుడో నీకు డైరెక్ట్గా చెప్పేసేవాడు. ఇంత వెయిట్ చేసేవాడు కాదు. ఏ ప్రశ్నకైనా కాలమే సమాధానం చెప్తుంది. నువ్వేం బాధపడకు. త్వరలోనే భరత్కి నువ్వేంటో, నీ ప్రేమేంటో తెలుస్తుంది. అంతవరకు కొంచెం ఓపిక పట్టమ్మా. భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్ధలు కొంచెం అర్థం చేసుకుంటే విడిపోతాయి. కొంచెం పాలు తాగు ప్లీజ్. తాగు. అవంతి విషయంలో నువ్వేం బాధపడకు సింధు. అక్కడ సీత అంటే ఆలోచిస్తారు, ఇక్కడ మనం ఆలోచిద్దాం. ఏదో ఒక పరిష్కారం దొరక్కపోదు. సరేనండి, మీరు కూడా ఈ విషయం గురించి అత్తయ్య గారికి పూర్తిగా చెప్పకండి. మళ్ళీ తన కోపంలో ఏదైనా తీవ్రమైన నిర్ణయం తీసుకుంటే మా అందరికీ ప్రాబ్లం వస్తుంది. సరే సింధు, నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇంత బాధలో కూడా నువ్వు మా అమ్మ గురించి ఆలోచిస్తున్నావు. పద. అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? నా చిన్న కొడుకు బట్టలు వస్తువులురా. అవును, తమ్ముడివే. తమ్ముడి బట్టలు సామాన్లు కాల్చడం ఏంటమ్మా? నేను కాల్చుతోంది వాడి బట్టల్ని వస్తువులే కాదురా, నాలో ఉన్న పగ ప్రతీకారాలు కూడా. ఇంట్లో వాడికి సంబంధించిన వస్తువుల్ని వేటిని చూసినా కూడా నాకు వాడి చావే గుర్తుకొస్తోంది. ఆఖరి క్షణాల్లో వాడు పడ్డ మరణ యాతన నా కళ్ళ ముందు కదులుతోంది. అమ్మా అమ్మా అన్న వాడి అరుపులు నా చెవుల్లో మార్మోగుతున్నాయి. వాణ్ణి చంపింది అవంతి అని తన మీద కక్ష పెంచుకున్నాను. అవంతి కాదు,
అవంతి కాదు శశిని చంపింది నేను అని సీత ఒప్పుకున్నాక తనని సజీవ దహనం చెయ్యాలనుకున్నాను. నీకు నిజం చెప్పనా? ఏంటది? ఈ రోజు మనం ఇలా విడిపోయే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం సీత అంటేనే